రాష్ట్రంలో మెడికల్ మాఫియా కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ నాసి రకం మందులు రోగులను దోచుకుంటున్న వైనంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపు మేరకు స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ శ్రేణులు నిరసన ధర్నా చేపట్టాయి. సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఏఐటీసీ జిల్లా కన్వీనర్ కోండ్రపు రాంబాబు, సీనియర్ నాయకులు నల్లా రామారావు తదితరులు మాట్లాడారు. మెడికల్ మాఫియా ప్రజలను దోచుకుంటున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కార్పొరేటర్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, చికిత్సలకు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని, వాటిని నియంత్రించాల్సిన డ్రగ్ కంట్రోల్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ఆరోపించారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల మెడికల్ సీట్లు రావని, మెడిసిన్ చదవటంగా భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఐ నాయకులు వి కొండలరావు, లావణ్య, సప్ప రమణ, త్రిమూర్తులు, శ్రీనివాస, వెంకట్రావు, బాలకృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతున్న దందాపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలి. ఇక రెండవది, మెడికల్ ఏదైతే ఈ టెస్టులు ల్యాబ్లు ఉన్నాయో ఆ సెంటర్లో ధరల మీద నియంత్రణ ఉండాలి, పారదర్శకత ఉండాలి. అలాగే ఈ రాష్ట్రంలో నకిలీ మందులు, నాణ్యత లేని మందులు షాపులు అన్నింటి మీద కూడా మొత్తం విచారణ జరిపి దాని మీద నిరంతరం దర్యాప్తు జరిపి మీరు ఒక ప్రత్యేక కమిటీతో విచారణ జరపాలని చెప్పేసి మా డిమాండ్. అలాగే ఈ పేద ప్రజలకు ఇచ్చే మందుల్లో ఒక మంచి మందులు సరసమైన ధరలకి ప్రజలందరికీ అందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్. అలాగే పీపీపీ పద్ధతిలో ఏ అయితే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవి తక్షణం ప్రభుత్వ ఆధీనంలో తీసుకుని వాళ్ళే నడపాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పేద ప్రజలు పిండికి డబ్బులు దండుకుంటున్నారు. దీన్ని ప్రజలు నిరంతరం చూస్తున్నా ఎవరు ప్రశ్నించలేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన చేపట్టాలని, ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఈ మెడికల్ మాఫియా చాలా దారుణంగా జరుగుతుంది. దీనిలో ఏదైతే ఈ డ్రగ్స్ కంపెనీలు ఉన్నాయో, ఫార్మసీ కంపెనీలు ఉన్నాయో, నాసిరకం మందులు తయారు చేసి ప్రజల మీదకి వదులుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ లంచాలు తీసుకొని ఈ డ్రగ్ కంట్రోల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్వీర్యం చేసి దాని కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ ఫార్మాసిటీలు నాణ్యత లేని మందులు ప్రజల మీద వదిలి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. దీన్ని తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం. మరి జనరిక్ మందుల్ని ప్రోత్సహించాలి, అందులో నాణ్యత పెంచాలి. రెండో పక్కన మెడికల్ మీద ధరల మీద కంట్రోల్ ఉండాలి, హాస్పిటల్ డాక్టర్ల మీద కూడా కంట్రోల్ ఉండాలి, వాళ్ళ ఆదాయాల మీద కంట్రోల్ ఉండాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మీరు హాస్పిటల్లో దోచుపిడి చేసినటువంటి సొమ్ముతో వాటాలు తీసుకొని ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చుంటే కుదరదని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. అందువల్లే వాళ్ళ ఈ కార్యక్రమం రాజమహేంద్రవరంలో నిర్వహిస్తాం. మెడికల్ మాఫియా అరికట్టాలని, కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీ అరికట్టాలని ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ రేషన్ వెహికల్ మీద, ఈ వాలంటరీ వ్యవస్థ మీద, యువతకి ఉద్యోగాల మీద, అలాగే పీజీ రీఎంబర్స్మెంట్స్ మీద, అలాగే ఈ నిరుద్యోగ భృతి మీద కూడా పోరాటం చేయడం జరిగింది. అద్భుతంగా సక్సెస్ అయింది. అదే మాదిరిగా ఈరోజు రాజమండ్రిలో కూడా వచ్చి నిజంగా ప్రజల తరపున పోరాటం చేయడం అనేది నిజంగా చాలా శుభసూచకం, సంతోషదాయకం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మా సంపూర్ణ మద్దతు సిపిఎంకి ఉంటుందని చెప్పి, సిపిఐకి ఉంటుందని చెప్పి రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా ప్రతి ఒక్కరికి కూడా సిపిఐ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ